బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం వల్లెరవారి పల్లె గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి కార్తీక మాసం పూజాభిషేకాలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించడం జరిగింది. స్వామివారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాన్ని చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు కన్నుల పండుగగా దర్శించుకున్నారు. భక్తులు మాట్లాడుతూ మాకు అనారోగ్య సమస్యలు, చీడ పీడ, గ్రహ దోషాలు అనుకున్న సమయంలో తొలగిపోతుందని తెలిపారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మహ లక్ష్మీ నరసింహస్వామి గోవింద. స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వల్లెలవారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి స్వామివారి యొక్క దేవస్థానం నందు గడిచిన కొన్ని సంవత్సరాల కాలం నుండి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితేనేమి, అలాగే స్వామివారికి కైంకర్యాలు అయితేనేమి అన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో 3 శనివారాలు కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అలంకారాలు నిర్వహించడం జరిగినది. ఈరోజు మూడవ శనివారం కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి మాసుపత్రి ఆకు, అలాగే తులసి ఆకు, అలాగే తమలపాకులు, ప్రత్యేకమైన పుష్పాలతో స్వామివారికి అలంకరించడం జరిగింది. వెండి ఆభరణాలు కూడా స్వామివారికి అలంకరించడం జరిగింది. ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే మనం ప్రతి సంవత్సరము గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా కార్తీక మాసంలో కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా తృతీయ వార్షికోత్సవ సందర్భంగా వచ్చేటువంటి వారం శనివారం 15వ తేదీ చివరి శనివారం కనుక స్వామివారికి కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే స్వామివారి దగ్గరికి వచ్చేటటువంటి వారికి 365 ఒత్తులు, అలాగే దానికి సంబంధించినటువంటి సామాగ్రి అన్నీ కూడా ఆలయ నిర్వాహకులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సాయంత్రం అల్పాహారం విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ బద్వేల్ పట్టణ నలుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, భక్తులు, అలాగే జిల్లా నలుమూల నుంచి భక్తులు కూడా స్వామివారి యొక్క కోటి దీపోత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కోటి దీపోత్సవాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి స్వామివారి ఆశీర్వచనం పొందవలసినదిగా ప్రతి ఒక్క భక్త మహాసభ్యులకు తెలియజేసుకుంటూ, అలాగే ఆ లక్ష్మీనరసింహస్వామి కుటుంబ సభ్యులకు మరియు లక్ష్మీనరసింహస్వామి భక్తులందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషంగా ఉండాలని ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశ్వరులు ఎక్కువగా దర్శించుకోవటం వల్ల మంచిగా జరుగుతుంది. అలాగే అత్యధికంగా శివకేశ్వరులు దర్శించుకోవడంలో ఇదే కార్తీక మాసంలో ఎందుకోసం అంటే శివుడు ఈ కేశవులు ఇద్దరు కూడా ఒకే అంశం చెందినటువంటి వారు కాబట్టి వారికి ఎక్కువగా పూజించడం వలన మనకున్నటువంటి గ్రహ దోషాలు, పితృశాప దోషాలు, ఏళ్ళనాటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోయి గృహ విముక్తులు అనేవి కూడా తొలగిపోయి మనకు ఎంతో మంచి ప్రీతికరమైనటువంటి మనశ్శాంతిని, ప్రశాంతతను కలిగిస్తాయని ఎంతో ప్రగాఢమైనటువంటి నమ్మకం కనుక ప్రతి ఒక్కరు కార్తీక మాసంలో శివకేశవులను దర్శించుకుంటే చాలా వరకు మంచిదని, అలాగే రేపటి రోజున 15వ తేదీన అందరూ కూడా కోటి దీపోత్సవంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.